రాష్ట్రంలో ఎండలు ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. కాని ట్రాఫిక్ పోలీసులు మాత్రం మలమలమాడే ఎండలోనూ విధులు నిర్వహించాల్సిందే. ఈ తరుణంలో ట్రాఫిక్ సిబ్బందికి ఎండ నుంచి ఉపశమనం కల్పించి వేసవిలో చల్లగా విధులు నిర్వహించేలా విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి వినూత్నంగా ఆలోచించారు. దాతల సాయంతో 5 లక్షల రూపాయల విలువైన కూల్ జాకెట్స్ ను సమకూర్చారు. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని డ్యూటీ చేసేలా 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్స్ అందించారు. అసలు ఈ కూల్ జాకెట్స్ ప్రత్యేకత ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో సిపి వివరించారు. చాలా టెంపరేచర్ ఎక్కువ, చాలా సల్ఫీగా ఉంటుంది, అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ, దానివల్ల చెమట వచ్చేస్తుంది. ఈ ఎండలో పనిచేయడం ట్రాఫిక్ సిబ్బంది అంటే రోడ్ మీద ఉండాలి. హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అన్నీ జరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈ పర్టికులర్ కూల్ జాకెట్ తెప్పించడం జరిగింది. 5 లక్షల ఖర్చు పెట్టి డోనట్స్ ఇవి డొనేట్ చేశారండి. దానివల్ల నంబర్ 1 టెంపరేచర్ 8 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. 8 డిగ్రీ సమ్మర్ సీజన్లో అది చాలా ఉపయోగం పడుతుంది. అది కాకుండా రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి రాత్రిపూట కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వింటర్ సీజన్లో కూడా అవసరం ఉంటే వాడవచ్చు, అది కూలింగ్ ఎఫెక్ట్ లేకుండా. సో ఇది ఈ ఫ్రంట్ సైడ్ కూల్ జాకెట్ది, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. ఈరోజు 200 మంది ట్రాఫిక్ సిబ్బందికి 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఇది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పరికరాలు కూడా మేము తెప్పిస్తున్నాం. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనుకుంటా మే ఫస్ట్ వీక్లో. సో అప్పుడు లోగో చూస్తే ఒకవైపు వైజాగ్ సిటీ పోలీస్ లోగో ఉంది, మరోవైపు ఏపీ పోలీస్ లోగో ఉంది. సో ఇప్పుడు ఎవరొకరు ముందుకు వస్తే మేము